వెల్కమ్ టు CMD న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. ఆంధ్రప్రదేశ్ గిరిజన సలహా మండలి సభ్యులుగా ఎన్నికైన మాసారపు సుబ్బయ్య, ఎం దారు నాయక్లను గురువారం చిత్తూరులోని అంబేద్కర్ భవనం నందు ఆంధ్రప్రదేశ్ యానాదుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గురువారం అంబేద్కర్ భవనం నందు జరిగిన ఆత్మీయ సన్మాన సభ కార్యక్రమంలో వారిని ఘనంగా యానాదులు సన్మానించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నీతికి నిజాయితీకి మారుపేరు యానాదులు అన్నారు. యానాదుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నదని, ఇందులో భాగంగా తమకు ఈ పదవులు రావడమే నిదర్శనమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ యానాదుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందాలని కోరారు. ప్రతి కుటుంబంలోనూ పిల్లల విద్యావేత్తలుగా తీర్చిదిద్దాలని, అప్పుడే అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి సాధ్యమవుతుందని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు షణ్ముగం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకు నమస్కారాలు. నా పేరు ఎం దారు నాయక్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షుడు, మాజీ ఎస్టీ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్. అంటే ఈరోజు మే 22, 2026న చిత్తూరు పట్టణంలో యానాదుల సంక్షేమ తరపున వాళ్ళు మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ సమావేశానికి నాతో పాటు రాష్ట్ర నూతనగా టీడీపీ కార్యదర్శిగా ఎన్నుకొనబడ్డ సుబ్బయ్య గారు అదేవిధంగా రాష్ట్ర గిరిజన సలహా మండలి సభ్యులు. అయితే ఈరోజు ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి యానాది సోదరులందరూ ఇక్కడ రావటం జరిగింది. ఈ సమావేశంలో కొన్ని తీర్మానాలు కూడా చేసుకోవటం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళకు వివరించడం జరిగింది. ఈ ప్రభుత్వంలో, ఈ కూటమి ప్రభుత్వంలో సూపర్ 6 పథకాలు ఎట్లా అమలు జరుగుతున్నాయి, యానాదులకు అందుతున్నాయా లేదా అనే ఉద్దేశంతోనే మేము చర్చించుకోవటం జరిగింది. అయితే ప్రభుత్వం మీద యానాది సంక్షేమ సంఘం నాయకులైతేనేంది, అదేవిధంగా యానాది కమ్యూనిటీకి సంబంధించిన వారైతేనేంది అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. అదేవిధంగా ఈరోజు చరిత్రలో ఎప్పుడు జరగని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని సామాజిక వర్గాల వారికి న్యాయం చేయటం, అదేవిధంగా యానాది కమ్యూనిటీకి అయితేనేంది, ఎస్టీ వాళ్ళకైతేనేంది, అన్ని కులాలకి ఈ ప్రభుత్వం న్యాయం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎస్టీలలో అక్షరాస్యత పెరగాలి, చదువుకోవాలి, ప్రయోజకులు కావాలి, అంబేద్కర్ ఆశయాలను నిర్వర్తించాలనే ఉద్దేశంతోనే ఇవాళ యానాదికి కమ్యూనిటీ వాళ్ళు అందరూ చర్చించుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రభుత్వంలో ఎక్కడ ఎస్టీలకు దాడి జరగట్లేదు. అభివృద్ధి ఎక్కడైనా కావాలంటే అక్కడ మారుమూల గిరిజన గ్రామాలు కూడా రోడ్లు వేయటం జరుగుతుంది. ఎడ్యుకేషన్ల పరంగా డెవలప్ జరుగుతూ ఉంది. గతంలో ఎడ్యుకేషన్ అనేది నిరక్షరాస్యత డెవలప్ జరగలేదు. జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2019 నుంచి 24 దాకా యానాదుల అభివృద్ధి అయితేనేంది, ఎస్టీల అభివృద్ధి అయితేనేంది 20 సంవత్సరాలు ఎన్నికపోయింది. కానీ కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి అనేది రుచి చూస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వంలో ఎక్కడ కానీ అవాంఛనీయ సంఘటన జరగకుండా ఈ ప్రభుత్వం అందరికీ న్యాయం జరుగుతుంది, న్యాయం జరగబోతుందని మేము కోరుచున్నాం. మిత్రుల ప్రతి ఒక్కరు అందరూ హ్యాపీగా ఉన్నారు. తల్లికి వందనం అయితేనేంది, అదేవిధంగా ఫ్రీ బస్సెస్ అయితేనేంది. ఇప్పుడు చెప్తా ఉన్నారు మహిళలు, మేము ఫ్రీ బస్ ద్వారా ఈ సమావేశానికి రావటం జరిగింది. ఈ ఫ్రీ బస్ వల్ల మేము ఎక్కడైనా కానీ వెళ్తున్నాం, మా బిడ్డలను చూసుకుంటున్నాం. మా గ్రామాలకి ఇంతకుముందు రోడ్లు లేకపోతే రోడ్లు కూడా వేశారు. ఇవి 10 మందిని చెప్పుకోవటం, ఇవాళ వాళ్ళు అర్జీలు ఇవ్వటం జరిగింది. ఈ అర్జీలు ఇస్తున్నారంటే ఫ్రీ బస్ వల్ల కలెక్టరేట్కి వెళ్తున్నారు. అదేవిధంగా ఫ్రీ బస్ వల్ల వాళ్ళ సమస్యలు ఎక్కడుంటే అక్కడికి వెళ్తా ఉన్నారు. ఈ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో అందరూ హ్యాపీగా ఉన్నారు. ప్రభుత్వం మీద చాలా
అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుందని ఈ ప్రభుత్వం నమ్మకంతో ఉంది. రాబో కాలంలో ఈ ప్రభుత్వం మంచి చేస్తుందని ఆశిస్తున్నామండి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు కూడా ఏం చేయలేదు. ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కాకముందు, అదే విధంగా గతంలో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు చేసి యానాదులకు అయితేనేంది, ఎస్టీలకు అయితేనేంది న్యాయం జరిగింది. పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు చేసి మనకు 2 రూపాయలకి కిలో బియ్యం ఇచ్చిన ఘనత అదే ఎన్టీ రామారావు గారికి దక్కింది. అదే విధంగా మన ఇల్లు పక్కా గృహాలు కూడా ఎన్టీ రామారావు గారితోనే మొదలైంది. మనం చేసే ఈ ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టక ముందు ఎవరు ఓట్లు వేస్తున్నారో తెలియదు, ఎవరికి వేస్తున్నారో కూడా తెలియదు. అదే విధంగా ఒక విప్లవాత్మకంగా మార్పు వచ్చిందంటే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాతనే మార్పు వచ్చింది తప్ప ఇప్పుడు ఎటువంటి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అభివృద్ధి అనేది కుంటుపడిందండి. ఇది వాస్తవం. నా పేరు ఎం సుబ్బయ్య. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు నాకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా అలాగే గిరిజన సలహా మండలి సభ్యులుగా ఇచ్చిన శుభ సందర్భంగా రాష్ట్ర యానాది సంక్షేమం ఈరోజు నాకు చిత్తూరు ఉమ్మడి జిల్లా యానాదులందరూ సన్మానం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఇంతమంది యానాదులు నాకు సన్మానం చేస్తున్నారంటే అది నేను పూర్వ జన్మములో ఈ జన్మములో యానాది బిడ్డగా చేసుకున్న పుణ్యఫలం. ఈరోజు ఈ యానాదుల కోసం రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఎన్నో సంక్షేమ పథకాలు ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా యానాదులకి ప్రత్యేకమైన కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే నారా లోకేష్ బాబు గారు మా యానాది బిడ్డల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం కార్పెట్ గిరిజన భవనాలను 286 స్కూళ్ళల్లో 86 స్కూళ్లు కార్పొరేట్ గా దిద్ది మిగతా 180 చిల్లర స్కూళ్లు ఈ సంవత్సరం ప్రారంభం కాబోతున్నాయి. ముఖ్యంగా ఈరోజు ఈ చిత్తూరు ఉమ్మడి జిల్లాలో ఇంతమంది యానాదులు ఒక యానాది బిడ్డని ఆదరించి అభిమానించి సన్మానం చేస్తున్నారంటే దానికి ముఖ్యంగా ఈరోజు ఇక్కడ యానాది సంక్షేమ రాష్ట్ర అధ్యక్షులు కుడుముల రామచంద్రయ్య గారు, అలాగే రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షులు దారు నాయక్ గారు, ఇక్కడ చిత్తూరు ఉమ్మడి జిల్లా మన తెలుగుదేశం పార్టీ నాయకులు, మార్కెట్ కమిటీ సభ్యులు, అలాగే వాళ్ళ భార్య బోయకొండ గంగమ్మ వైస్ చైర్మన్ గారు ఇక్కడ మాకు ఘనంగా సన్మానం, అలాగే మణి గారు, రాజశేఖర్ గారు, మళ్ళా ఇక్కడ మాకాని వెంకటేశ్వర్లు గారు, ఇక్కడ చిత్తూరు జిల్లాకు సంబంధించిన యానాది సంక్షేమ నాయకులు జిల్లా అధ్యక్షులు బొజ్జ లోకేష్ గారు, ముఖ్యంగా శ్రీనివాసులు గారు అందరూ కూడా ఇక్కడ సహకరించి నాకు బ్రహ్మాండంగా ఈ సన్మాన కార్యక్రమాన్ని చేశారంటే గత జన్మం పుణ్యం అనుకుని ముందుకు పోతూ ఈ యానాది బిడ్డల కోసం ఈ రోజు నుంచి నేను ప్రతి గ్రామానికి తిరిగి తెలుగుదేశం పార్టీని అభివృద్ధిలోకి తీసుకొచ్చి మళ్ళా తిరిగి 2029లో తెలుగుదేశం పార్టీని గెలుచుకొని మా యానాది సమస్యలు ముఖ్యంగా ప్రతి గడపకి, ప్రతి ఇంటికి, ప్రతి వాకిలికి, ప్రతి దగ్గరికి పోయి అర్జీలు తీసుకొని వాళ్ళ సమస్యలు వెంటనే పరిష్కారం చేస్తారని మా యానాదులకు హామీ ఇస్తూ ఈ సమానికి సహకరించిన ఎలక్ట్రానిక్ మీడియా, ఫ్రంట్ మీడియాకి అందరికీ నమస్కారం, శుభాకాంక్షలు. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్,
హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడను. వరి బీజం హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.